సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఫోకస్ అన్నమాట. సో ఫోకస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ ఏం లేదండి, మనం మన డైలీ లైఫ్ లో మల్టీ టాస్కింగ్ అనేది చేస్తూ ఉంటాం. లైక్ చదవటం కాకపోవచ్చు, చదువులో అయితే సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్ చదవాలా ఆ సబ్జెక్ట్ చదవాలా అన్నట్టు వితౌట్ ఎనీ క్లారిటీ అనమాట. అండ్ పని వచ్చేసరికి లైక్ ఫస్ట్ మనం ఆ జాబ్ ప్రిపేర్ అవ్వాలా, ఈ జాబ్ ప్రిపేర్ అవ్వాలా, అండ్ వర్క్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఈ పని కంప్లీట్ చేసేయాలా ఆ పని కంప్లీట్ చేసేయాలా అని మనం చాలా లైక్ మల్టీ టాస్కింగ్ మీదే ఉంటాం. మన బ్రెయిన్ ఎలా డిజైన్ చేయబడిందంటే ఫోకస్ ఒక దాని మీద మనం కరెక్ట్ గా పెట్టగలిగితే, సో ఆ పని మీద మన ప్రాపర్ ఉన్న ఎనర్జీ మొత్తం ఎఫిషియంట్ గా మనం రిటైన్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇన్ ద సెన్స్ ఆఫ్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఒకే టైంలో ఇప్పుడు ఒక గంటలో 2-3 పనులు చేసే కన్నా అదే ఒక గంటలో ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే రిజల్ట్ అనేది ఇన్స్టెంట్ గా వచ్చే అవకాశం ఉంది. అండ్ అది కూడా హై యాక్యురసీ అనమాట. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నిన్న పాలిటీ చదవాలి అనుకున్నాను. సో మా ఫ్రెండ్స్ లేదు మనం జంతర్ మంతర్ దగ్గరికి, ప్రొటెస్ట్ దగ్గరికి వెళ్దాం అన్నట్టు అన్నారు. సో ఈవెన్ మన సబ్స్క్రైబర్ కూడా చూపించాలనుకుని నేను ఓకే వెళ్తే బెటర్ కదా అని నేను నిన్న నా స్కెడ్యూల్లో ఉన్న పాలిటీ సబ్జెక్ట్ ని కొంచెం స్కిప్ చేశాను అనమాట. సో నా ఫోకస్ అటు వెళ్ళిపోయింది. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఈ రోజు మళ్ళీ నా ఫోకస్ ఇప్పుడు ఎక్కడ ఉండాలి, నేను ఎక్కడైతే నేను మిగిలిపోయానో, అంటే ఐ మీన్ ఎక్కడైతే ఇన్కంప్లీట్ ఉందో అక్కడ నుంచి మొదలు పెట్టాలి. సో ఈ రోజు నేను లెగవగానే ఫస్ట్ నా థింకింగ్, నా ఇది ఏంటంటే, నిన్న ఒక 4 to 5 hours నేను జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళటం సంథింగ్, దాని మీద నా ఫోకస్ అంతా వెళ్ళి పోయింది. అంటే ఇప్పుడు నేను మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను. లైక్ యూట్యూబ్ ఛానల్ రన్ చేయటం, అట్ ద సేమ్ టైం చదవటం, లైక్ మన యూపీఎస్సీ కానీ అండ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా, మన స్టేట్ పీసీఎస్ కానీ, ఇవి నేను మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను. కానీ నేను ఎట్ ఏ టైం ఒకే పని చేస్తున్నాను. అంటే నా ఫోకస్, నాకు ఒక క్లారిటీ వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్, అది చదవాలా ఈ చదవాలా అని డైలమా లేదు. ప్రాపర్ స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నాను. ప్రాపర్ స్ట్రాటజీ కూడా నేను ఇంప్లిమెంట్ చేసుకొని నా ఫోకస్ ని నేను రైట్ వేలో డైరెక్ట్ చేస్తున్నాను. సో ఇదండి అల్టిమేట్ గా నేను ఫోకస్ గురించి చెప్పాలనుకుంటే ఏంటంటే, మనకి ఓవర్ ఏ టైం పీరియడ్ ఎక్స్పీరియన్స్ వచ్చాక కూడా ఫోకస్ అనేది స్లోగా వస్తుంది. బట్ మనం అలా కాకుండా ఇప్పుడు మనకున్న టైంలోనే దేని మీద ఎక్కువ మనం ఫోకస్ చేస్తే, అంటే ఆ రిజల్ట్ కూడా ఎక్కువ రావాలి అనుకుంటే దాని మీద మన ప్రయారిటీ ఇవ్వటం బెటర్ అనమాట. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఏం లేదండి, ఎన్ని డిస్ట్రాక్షన్స్, ఎన్ని ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ ఒక డేలో చాలా వస్తుంది. సో అవన్నీ వచ్చిందని మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన థింగ్స్ మీద మనం ఫోకస్ చేయకపోతే మన డే అనేది వేస్ట్ అవుతుంది. అండ్ ఓకే ఈ రోజు ఎలాగో వెళ్ళిపోయింది, మళ్ళీ రేపటి నుంచి చదువుదాం అనుకుంటాము. కానీ మనకి ఒక ప్రాపర్ స్కెడ్యూల్ లేకపోతే ఆ డే కూడా సేమ్ అంతే అవుతుంది. సో మనం తిరిగి మన మెయిన్ పని అయితే చదవటమే కదా. సో ఆ చదవటం కరెక్ట్ గా ఫోకస్ తో చదవాలి. ఫోకస్ కూడా రావాలంటే మనం ఫస్ట్ కూర్చొని అండ్ మన థింగ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ చేయాల్సినవన్నీ జస్ట్ ఒక క్లారిటీతో ముందే ప్రిపేర్ అవ్వటం, ఇవి చేసుకుంటే బెటర్ అన్నమాట. సో ఇది. అండ్ రేపు నిన్న యాక్చువల్లీ నేను జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళాను. కొంచెం క్రౌడ్ గానే ఉండే. యాక్చువల్లీ మేము అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలే. బట్ మేము వచ్చిన తర్వాత మళ్ళీ డిస్ప్యూట్ బిట్వీన్ పోలీస్ ఫోర్స్ అండ్ స్టూడెంట్స్ కి మధ్య మళ్ళీ అయిందంట. సో నేను వెళ్ళినంత వరకు అంతా బానే ఉంది. అండ్ మీకు యాక్చువల్లీ నేను వీడియోస్ అవన్నీ రికార్డ్ చేశాను. ఎవరైనా వెళ్లే వాళ్ళు ఉంటే వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఏంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వాష్రూమ్స్ అవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు, వీటి మీద అయితే ఒక వీడియో ప్రాపర్ గా నేను రికార్డ్ చేశాను. సో దాన్ని అయితే నేను చూపిస్తాను. లైక్ మాక్సిమం రేపు వస్తుంది. నాకు యాక్చువల్లీ టైం లేదు.
ఈ మధ్య మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను. సో నా ఫోకస్ కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా నేను జస్ట్ నా పని నేను చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే రేపు మాక్సిమం ఆ వీడియో అయితే వచ్చే అవకాశం ఉంది. సో బ్యాక్ టు ద కాంటెక్స్ట్ ఫోకస్. సో ఇప్పుడు నా ఫస్ట్ ఫోకస్ వచ్చేసరికి వెళ్ళి ఫస్ట్ 3 hours క్వాలిటీ కంప్లీట్ చేసుకోవాలి. అవసరం అయితే ఒక 1 hour ఎక్స్ట్రా కూడా ఇవ్వాలి. అండ్ టాపిక్ వచ్చేసరికి నేనైతే ఇప్పుడు ఎలక్షన్స్ గురించి చదువుతున్నాను. అండ్ మీకు గైడ్ చేయడానికి ఈరోజు ఒక వీడియో పెట్టాను అనమాట. లైక్ మన యూపీఎస్సీ ఆస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటది ఈ ప్రొటెస్ట్ అగైనెస్ట్ ద గవర్నమెంట్. ఎందుకంటే అల్టిమేట్ గా మేము సివిల్ సర్వెంట్ అవ్వాలి అంటే మనం అన్ని తెలుసుకుని అవ్వాలి. కొంతమందికి తెలియని నాలెడ్జ్ తో అందరూ మాట్లాడుతూ ఉంటారు. బట్ అవన్నీ ఏం పట్టించుకోకుండా జస్ట్ ప్రొటెస్ట్ గురించి గవర్నమెంట్ గురించి తెలుసుకుంటే బెటర్. ఇటు చూడు మా వాడు హీస్ ఫ్రమ్ కాశ్మీర్ అండ్ నేను మాట్లాడుతుంటే వాడికి అర్థం కాక నవ్వుతున్నాడు. ఫైన్, ఓకే. ఈ వీడియో అయితే ఇంతే. బాయ్.